పైన టేబుల్ కనిపిస్తుంది కదా, అదే గ్రౌండ్ వెయిటేజ్. 1600 అనేది 40 మార్క్స్కి ఉంటుంది. లాంగ్ జంప్ 30, 130. ఈ 100లో ఎవరైతే 70 నుంచి 75 ప్లస్ స్కోర్ చేయగలరో వాళ్ళకి 90% జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్స్లో ఒక 2-3 సబ్జెక్ట్స్ లైట్ తీసుకున్నా, వాళ్ళకి భయపడే సబ్జెక్ట్స్ 2-3 లైట్ తీసుకున్నా సరే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు. అలానే సిలబస్ వదిలేయాలని కాదు, ఎందుకంటే గ్రౌండ్ మనం వేయాలంటే ముందు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో గ్రౌండ్ నెగ్లెక్ట్ చేయకూడదు, సిలబస్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో ఏదో వస్తుందో చెప్పలేం, కానీ గ్రౌండ్ అనేది 100 మార్క్స్ అనేసి మనం ముందే తెలుస్తుంది. ఈ 100 మార్క్స్లో నువ్వు ఎన్ని తెచ్చుకుంటావు అనేది నీ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. ప్రాక్టీస్ వేరు, మనం గ్రౌండ్లో చేసే పర్ఫార్మెన్స్ వేరు. 75 ప్లస్ అనుకుని మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ 60 రావచ్చు. ఇలాంటప్పుడు ఏంటంటే మనం సిలబస్ అనేది ఎక్కువ కవర్ చేసామనుకోండి, ఎగ్జామ్లో మార్క్స్ సేవ్ చేయొచ్చు. ఇలా గ్రౌండ్ ప్లస్ ఎగ్జామ్ రెండింటిని బ్యాలెన్స్డ్గా చదివితేనే ఈ రోజుల్లో అయితే ఈ కాంపిటీషన్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. యుద్ధానికి 2 ఆయుధాలు తేలితే తప్పలేదు కదా. సో గ్రౌండ్ని ప్లస్ సిలబస్ని రెండింటిని బ్యాలెన్స్డ్గా వెళ్తే మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.